పరీక్ష ఏదైనా ఫలితాలలో అందనంత ఎత్తులో ట్రినిటీ ఇంటర్ మరియు ఐఐటి నీట్ అకాడమీ అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి ట్రినిటీ విద్యా సంస్థలు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. తెలంగాణ రాష్ట్ర చిహ్నం అలాగే తెలంగాణ రాష్ట్ర గీతం కూడా మొత్తం సిద్ధమైపోయాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇప్పటికే ఈ రెండు కూడా పూర్తి అయిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. సో రాష్ట్ర గీతం అయినటువంటి జయ జయ హే తెలంగాణ పైన ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ప్రతిపక్షాలు ఇప్పటికే నిరసనలు చేపడుతున్నారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ లో నిరసన కార్యక్రమం కూడా చేపట్టారు. అయితే జయ జయ హే తెలంగాణ అనే పాటను మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ తీసుకున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి చేతుల మీదుగా పాడడమే ఇది కారణమైంది. సో ఒక ఆంధ్ర సంబంధించినటువంటి వ్యక్తికి ఇలా ఇస్తారంటూ కూడా చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సో దీనిపై మనం మాట్లాడదాం. మనతో మాట్లాడడానికి కవి, గాయకులు అలాగే తెలంగాణ కళాకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఓరగంటి శేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న నమస్తే అండి. నమస్తే అన్న, కళాకారునిగా ఇప్పుడు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా ఏదంటే ఈ జయ జయ హే తెలంగాణ పైన ఇష్యూ, దీన్ని మీరు ఎలా చూస్తారు అసలు? జయ జయ హే తెలంగాణ అనే పాట అందశ్రీ గారు రాసినటువంటి ఈ పాట ముమ్మాటికి 4 కోట్ల తెలంగాణ ప్రజలు సుమారుగా 14 నిరంతరంగా సాగినటువంటి తెలంగాణ ఉద్యమంలో 2001 నుండి 2014 వరకు నిరంతరంగా సాగినటువంటి తెలంగాణ ఉద్యమంలో జయ జయ హే తెలంగాణ పాటను అందశ్రీ గారు రాసినటువంటి పాటను 4 కోట్ల ప్రజలు వాళ్ళు తలకెత్తుకొని సగర్వంగా పాడుకున్నటువంటి ఒక గొప్ప పాట. దీన్ని రాష్ట్ర గీతం చేయడం చాలా సంతోషకరం, చాలా గొప్ప విషయం, చాలా హర్షించదగ్గ విషయం. ఇది తెలంగాణ ప్రజలందరూ, కవులు, కళాకారులు. కాకపోతే ఇది చాలా సున్నితమైనటువంటి ఇష్యూ. దీన్ని కావాలని మళ్ళీ రగడ చేస్తున్నారని అనిపిస్తున్నది దీంట్లో. ఎందుకు అంటే తెలంగాణ ప్రజలు కోరుకున్నదే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌరవం. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునేందుకే ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటానికి తెరలేపి అనేక మంది అమరులై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి తరుణం లోపల మరి ఈ యొక్క రాష్ట్ర గీతము అనేది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను మేళవించుకుంటూ తెలంగాణ ప్రజలందరికీ వారి అస్తిత్వాన్ని, ఇక్కడి కవులు, కళాకారులు వారి అస్తిత్వాన్ని కూడా పెంపొందించే దిశగా ఉన్నటువంటి ఈ పాటను మరి మన దగ్గర కళాకారులు లేనట్టుగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే కవులు, కళాకారులు, ఆట పాట, విద్యార్థులు, మేధావులు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో అగ్రభాగంగా ఉన్నటువంటి తెలంగాణ కవులు, కళాకారులందరినీ ఈరోజు అవమానపరిచేలా, చిన్న చూపు చూసేలా, ఇక్కడ కళాకారులు లేరు, కవులు లేరు, ఇక్కడ సంగీత దర్శకులు లేరు అన్నట్టుగా. ఇప్పుడు ఒకసారి చూసుకోండి, మన తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలతో పోల్చితే సినిమా పాటలు ఎన్ని ఉన్నాయో, సినిమా పాటలకు ధీటుగా ఈక్వల్ గా ఇక్కడ తెలంగాణ పాటలు, ఆల్బమ్స్ కానీ అనేకమైనటువంటి వేలు లక్షల పాటలు కూడా తెలంగాణ కళాకారులు రూపొందించడం జరిగింది. అయితే ఇంకొక గొప్ప విషయం ఏంటి అని అంటే, తెలంగాణ, ఆంధ్ర అనే 2 అంశాలు వచ్చినప్పటికీ ఈ ఆంధ్ర నుండి విడిపోనీకే తెలంగాణ సుదీర్ఘ పోరాటం చేసింది కదా. వీళ్ళ యొక్క ఔన్నత్యము, అస్తిత్వము, ఆత్మగౌరవ పోరాటంలో భాగంగా జరిగినటువంటి ఈ తెలంగాణ ఉద్యమంలో ఎండ్ ఆఫ్ ది డే సిద్ధించినందుకు ఈ రోజు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర గీతం అంటే ఇది తరతరాలుగా ఒక చరిత్ర. ఇదొక చరిత్ర. మన భావితరాలకు సుమారు కొన్ని వేల సంవత్సరాలకు గాను సుదీర్ఘంగా ఇది ఒక పాఠ్య పుస్తకాల్లోనైతేనేమి, కొన్ని రాబోయే తరాలకు కానీ ఇది చరిత్రను తెలిపేటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి తరుణం ఇది, అవకాశం ఇది. మరి ఇట్లాంటి తరుణం లోపల ఇక్కడ నుండి ఈ పాటలు రాసిన, పాటలు పాడిన, మ్యూజిక్ అందించినటువంటి, ఉద్యమంలో పోరాటం చేసినటువంటి వారి త్యాగాలను అన్ని మర్చిపోయి మరి ఇప్పుడు పాట మట్టుకు వచ్చేసరికి ఆస్కార్ అందించినటువంటి కీరవాణి గారితో చేయడము, ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ను మళ్ళీ కావాలని తెర మీదకి తీసుకురావడం అనేది ఇది చాలా హేయమైన చర్యగా నేను భావిస్తా. ఇంకొక విషయం ఏంటి అని అంటే, తెలంగాణ పాటలు సాంప్రదాయమైనటువంటి పాటలు ఉంటాయి. ఇక్కడ మన సంస్కృతికి, మన సాంప్రదాయానికి దగ్గరగా ఉంటాయి.
కాబట్టి జై జై తెలంగాణ పాట ఆల్రెడీ రికార్డెడ్ పాట అది. కాకపోతే దాన్ని ఇప్పుడు అప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వము గౌరవించి అప్పుడే రాష్ట్ర గీతం చేయాల్సింది ఉండే. అది ముమ్మాటికి ఆ ప్రభుత్వం తప్పిదం అది. సరే, ఇప్పటికీ ప్రభుత్వం గుర్తించినందుకు చాలా ధన్యవాదాలు. కవుల కళాకారులకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర గీతాన్ని గుర్తించడం చాలా గొప్ప విషయమే. అయినప్పటికీ మన దగ్గర ఇది సాంప్రదాయబద్ధమైనటువంటి పాట. మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన సంపదను, మన భూములను, వన సంపదను, మన జల సంపదను, మన చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలను, వీటన్నింటిని స్పృశిస్తూ తెలంగాణ రాష్ట్రం అంటే ఇంత గొప్ప రాష్ట్రము అని కీర్తించే ఒక గొప్ప పాటను మన లాంగ్వేజుల్ని, మన భాషలో, మన యాసలో పాడితేనే అది అత్యంత అద్భుతంగా పండుతుంది. దీనికి పెద్దగా పోయి ఏదో పాశ్చాత్య సంగీతాన్ని అందించినటువంటి అవసరం అయితే లేదు. దీనికి ఇప్పుడు ఆల్రెడీ మీరు కూడా ఖండిస్తున్నారు. నేను దీన్ని 100% ఖండిస్తున్నా. తెలంగాణ కవులు, కళాకారులు, ఇక్కడ దర్శకులు ఉన్నారు, సంగీత దర్శకులు ఉన్నారు, వందల మంది ఉన్నారు. కావాలంటే మీకు నచ్చేంత మట్టుకు మీరు ఆడిషన్ పెట్టుకోండి. వందల వేల మంది కళాకారులు ఉన్నారు, ఆడిషన్ పెట్టుకొని తీసుకోండి. నిన్న క్లిప్ చూసా, చాలా బాధ అనిపిస్తుంది. శ్రీరామన్ గారు, ముఖ్యమంత్రి గారు, అందశ్రీ గారు అక్కడ అది పాడేది వినిపించలే గానీ ఒక క్లిప్ లో ఏంటంటే ఒక 7-8 మంది అమ్మాయిలను ప్లేబ్యాక్ పెట్టి ఒక వీడియో అది వైరల్ అయిపోయింది. అంటే దాంట్లో కనీసము వీళ్ళు చేసిన దాంట్లో కనీసం తెలంగాణ నుండి కోరస్ కూడా పాడడానికి అర్హత లేని కళాకారులు ఉన్నారా? అంటే ఇంత ఘోరంగా అవమానించడం అనేది చాలా బాధాకరము. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వాన్ని, సాంప్రదాయాన్ని తెలిపేటువంటి ఒక గొప్ప పాట, ఇది చరిత్రలో నిలబడేటువంటి ఒక గొప్ప పాట. కాబట్టి దీన్ని ముమ్మాటికి తెలంగాణ కళాకారులచే పాడించాలి, తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లచేనే పాటను రూపొందించి విడుదల చేయాలి. అంటే కాంగ్రెస్ ఏం ఆరోపిస్తుందంటే 2004లో ఈ పాట వచ్చినప్పుడు కూడా ఆంధ్రకు చెందిన వ్యక్తితోనే మ్యూజిక్ చేయించారు బీఆర్ఎస్ వాళ్ళు అన్నట్టుగా కాంగ్రెస్ చెప్తుంది. అప్పటి పరిస్థితులు వేరు. అప్పుడు తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా అనేకమైనటువంటి పాటలు, అనేకమైనటువంటి ఉద్యమాలు, అనేకమైనటువంటి కోణాల్లో చేయడం జరిగింది. దాంట్లో కలిసి వచ్చిన వాళ్ళు కలిసి వచ్చినట్టుగా ఎక్కడ వెసులుబాటు ఉంటే అక్కడ వెళ్ళిపోయి అప్పుడు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతిమంగా తెలంగాణ రాష్ట్రం కోసమే ఇవన్నీ జరిగినాయి. కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి కవులను, కళాకారులను ఇక్కడ ఎవరు పాడే వాళ్ళు లేరు. అందశ్రీ గారు ఈ మాట్లాడడం చాలా బాధాకరము. అది ఆయన అహంకారానికి చిహ్నంగా నేను భావిస్తా. ఎందుకంటే మాతోడు కూడా చాలా సన్నిహితంగా మెలిగినటువంటి మనిషి ఆయన. చాలా పెద్దోడు, గొప్పోడు, మేధావి, గౌరవిస్తాం, రెస్పెక్ట్ చేస్తాం. కాకపోతే ఏంటంటే తెలంగాణలో ఎవడు ఉన్నాడు, తెలంగాణలో ఎవడు మన కీరవాణి గారిని మించి తలదన్నే ఆడియో రికార్డు వైరల్ అవుతుంది అని చెప్పేసి మాట్లాడిండ్రు. అయితే ఇక్కడ పాశ్చాత్య సంగీతాన్ని జోడించి చేయాల్సినటువంటి అవసరము ఆ పాటకు ఉన్నటువంటి ఔన్నత్యానికి అవసరమే లేదు. దీనికి కీరవాణి గారు అవసరం లేదు. మన రెగ్యులర్ పాటలు పాడే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి కళాకారులందరూ ఒక పాట చేస్తా అంటే సినిమా పాటలను మించి ఈ ఆస్కార్ సాధించినటువంటి గొప్ప గొప్ప చరిత్ర కలిగినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ల పాటలకు మించి మన మారుమూల పల్లెల నుంచి వచ్చిన కళాకారులు, సింగర్లు పాడినటువంటి పాటలు మిలియన్స్ క్రాస్ అవుతున్నటువంటి సందర్భం. ఇప్పుడు ఈ పాటల్లో కూడా ట్రెండింగ్ అవుతున్న సినిమాలు కూడా వాళ్ళు పెట్టుకుంటున్నారు. అవును, ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ యాస, భాష, పాటలతోటే ఈ రోజు ప్రతి సినిమా ఆడుతున్నది. అంటే మీరు కమర్షియల్ గా పోనీకి, మీరు కమర్షియల్ గా చూడనీకి ఈ తెలంగాణ పాటను, యాసను, భాషను వాడుకుంటారు. ఓకే, మా అస్తిత్వాన్ని పెంపొందించుకోవడం కోసం మా కళాకారులకు కూడా ఎందుకు అవకాశాలు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు? మీకు ఆల్రెడీ పేరు వచ్చింది, మీరు ఆల్రెడీ గొప్ప పొజిషన్ లో ఉన్నారు, మీరు వెల్ సెటిల్డ్ అయిపోయారు, ప్రూవ్ చేసుకున్నారు. ఇక్కడ చాలా మంది ఇప్పుడు తెలంగాణ ఉద్యమం చేయబట్టి కవులు, కళాకారులందరూ ఒక 15 నుంచి 20 సంవత్సరాల జీవితాన్ని కోల్పోయిందండి. ఇప్పటికైనా గుర్తించి వాళ్ళకు తగ్గట్టుగా ఈ ప్రభుత్వమైన గత ప్రభుత్వం 100% తెలంగాణ కళాకారులను మోసం చేసింది, చీటీ చేసింది, నిర్వీర్యం చేసింది, బతుకులన్నీ బజార్న పడేసింది. కనీసం ఈ ప్రభుత్వం అయినా కవులు, కళాకారులను గుర్తించి గొప్పగా పెద్దపీట వేయాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది. సో మొత్తానికి మీరు ఏమంటున్నారు? జై జై తెలంగాణ ఏం చేస్తే బాగుంటుంది? అప్పుడు టైం ఉండదు, ఇప్పటికైతే చేశారు, సిద్ధం అయిపోయింది, ఇదే ఫైనల్ అన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా మరికొన్ని గంటలు మాత్రం టైం ఉంది. మరి ఏం కోరుకుంటారు ఇప్పటి ఫైనల్? జై జై తెలంగాణ అనే పాట 4 కోట్ల తెలంగాణ ప్రజలందరూ తన
గుండెల పైన భుజాల పైన తలకు సగర్వంగా ఎత్తుకొని నినదించినటువంటి గొప్ప పాట. ఆ పాటను తెలంగాణ సంగీత దర్శకులతోటి, తెలంగాణ గాయకులతోటి, అద్భుతమైనటువంటి గాయకులు ఉన్నారు, అద్భుతమైనటువంటి సంగీత దర్శకులు ఉన్నారు, వందలు వేల మంది కోకోలాలు ఉన్నారు. వాళ్ళతోటే ఖచ్చితంగా చేయాలి. చరిత్రలో తెలంగాణ కవులు కళాకారులకు తమకంటూ ఒక పేజీ ఖచ్చితంగా ఉండాలి. దీన్ని ముమ్మాటికి కేవలంతో చేయడం అనేది నేను ఖండిస్తున్నాను. ఓకే, తెలంగాణ అస్తిత్వం కోసం తీసుకొచ్చినటువంటి తెలంగాణలో కళాకారులకు అవమానం జరుగుతున్నట్టుగా కళాకారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ తెలంగాణలో ఉన్న కళాకారులకు పెద్దపీట వేయాలంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినప్పుడు కూడా కళాకారులు మాత్రం బతుకులు మాత్రం ఇలా ఉండేటట్టు వాళ్ళు ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ బొజ్జ ప్రశాంత్, అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.